అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏడుకొండల వారు కొలువైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏదైతే కల్తీ నెయ్యి వివాదం అయితే ఉంది, ఈ కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రపంచవ్యాప్తంగా హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఈ కల్తీ వ్యవహారం పైన ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే కాకుండా అందుకు నిరసనగా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతము ఈ వివాదానికి సంబంధించి బీజేపీ తెలంగాణ నాయకురాలైనటువంటి మాధవీలత ప్రస్తుతం తిరుపతి చేరుకున్నారు. వందే భారత్ ట్రైన్లో ఆమె చాలా భజన చేసుకుంటూ కూడా హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి తిరుమల కొండకు పయనమవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాధవీలత ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం మేడం, ఏంటి ఈ వివాదాన్ని తెలుసుకున్న అనంతరమే దీక్ష తీసుకొని రావడం జరిగింది, అసలు ఏంటి? మా చిన్నతనం నుంచి కూడా, అంటే చిన్నతనం అని చెప్పడం అంటే ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ హయాం ఉంటూ జరిగిందో అప్పటి నుంచి కూడా మనకు తెలుసు కొండ మీద శ్రీవారితో ఏదో ఒక వాద వివాదం ఉండేది. ఆయన నగలు పోయాయని ఒకటి, ఆయన వజ్రాల కిరీటం పోయిందని ఒకసారి, ఆయన ఆస్తులు మాగాణులు భూములు ఆక్రమించుకున్నారని ఒకసారి, హుండీలోని డబ్బులు పరమత పరధర్మాలకు వెళ్ళిపోతున్నాయని ఒకసారి. ఇంకా ఇది తారస్థాయి. అంటే ఎంత నీచానికి ఒడిగట్టడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఒకటి ఉండదు. ఇంత జరిగాక ఒక హైందవురాలనైన నేను అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము పరధర్మ పరమత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తేవే, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది, ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజే ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా. ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్నా పొలిటీషియన్ నాలాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట. చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వైతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. మీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? మీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతారు. నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ బట్టి పోయినావు. హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు. అర్థమైందా? చీఫ్ మినిస్టర్గా నేను చేసిన అంటావేంటి? పక్కన పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.